దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ ఘననామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయ కాలంలో వేకువను లేచి ఆయన నామాన్ని స్తుతించి ఆరాధించి కనపరిచి చక్కటి అవకాశం. ప్రాముఖ్యంగా 4వ మాసములో మొదటి పరిశుద్ధ ఆదివారం. ఎంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదం. అందుని బట్టి ప్రభు పరిశుద్ధ ఘననామానికి మహిమ ఘనతలు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ నన్ను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలైనటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్తులై వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందండి. బైబిల్స్ దగ్గరలోనే తెరచి చూడండి. లేని పక్షం చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలుభాగస్తులకు మనవి చేస్తూ నేటి దిన ధ్యానవాక్యంగా మొదటి దినవృత్తాంతముల గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనంలో నుండి ఒక మాటను చదువుతా ఉన్నాను. మరి 4000 మంది దావీదు చేయించిన వాద్య విశేషములతో యెహోవాను స్తుతించువారుగా ఉండిరి. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన కొరకు దీవించునుగా. తనలోంచి కన్ను మూసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడ, మనోహరుడ, సర్వాధిపతి స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో ప్రాముఖ్యంగా 4వ మాసం మొదటి పరిశుద్ధ ఆదివారపు ఆరాధన కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తున్నాం. వేకువని రీతిగా నీ పాద సముఖంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని స్తుతించగలిగే చక్కటి అవకాశం మాకు ఇచ్చారు. వందనాలు. ఈ కార్యక్రమంలో అనేక మంది బిడ్డలు పాలుభాగస్తులై స్తుతిస్తుంటుండగా మరింత బలపరచండి, క్షేమకరం దయచేయండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి. యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. సాధువుల ప్రియులరా, మరి గడిచిన కొన్ని దినాలుగా 3-4 దినాలుగా దావీదు గుడారం అనే అంశాన్ని మేము ధ్యానిస్తూ వస్తున్నాం. దావీదు గుడారం, పడిపోయిన గుడారాన్ని దేవుడు లేపుతానన్నాడు. మోషే గుడారము, దావీదు గుడారం అని తెలుసుకున్నాం. తర్వాత మన గుడారము దావీదు గుడారమేనా అని తెలుసుకున్నాం. మూడవదిగా నీతిమంతుల గుడారం రక్షణ కూర్చున్నటువంటి ఉత్సాహధ్వని వినిపిస్తుందని చెప్పి నేర్చుకున్నాం. ఈరోజు దాన్ని కొనసాగిస్తూ ఈ అంశాన్ని ఈరోజు నేను ముగిస్తూ ఉన్నాను. దావీదు గుడారం దేవుని మహిమ నిమిత్తమై ఉంటా ఉంది. దావీదు గుడారంలో స్తుతికేక ఆకాశమునంటి ఉండింది. ఆ గుడారంలో ఇంచుమించు కూడా 38,000 మంది ఉన్నారట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందులో 4,000 మంది ద్వారపాలకులుగా ఉన్నారు. మరి 4,000 మంది స్తుతి చేయవారుగా ఉన్నారట. చూడండి, చాలా సంతోషమైనటువంటి వార్త. వాయిద్యాలు వాయించడానికి మాత్రము 4,000 మంది అయితే గాయకుల బృందంలో మరి ఎన్ని వేల మంది ఉంటారు కదా. చూడండి, ఆ గుడారం అంతా కూడా ప్రభువును స్తుతించు కేకలతో లేక స్తుతులతో నిండిపోయింది. స్తుతి కేకలతో. మన ప్రభు నివసిస్తున్నటువంటి పరలోకం వైపు చూడండి ఒకసారి. అక్కడ కోట్ల కొలది దేవదూతలు స్తుతిస్తూ ఉన్నారు. మానకుండా 4 జీవులు, 24 మంది పెద్దలు, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్న సర్వాధికారి దేవుడికి ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి మంగళ్ళు ఏం చేస్తున్నారంటే స్తుతి చేస్తున్నారు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా కదా. స్తుతి కేకతో పాటు దావీదు గుడారం ముందు దైవ ప్రత్యక్షత ఉంది. దేవుని సన్నిధి, దేవుని మహిమ ఉంది. ఈరోజు మరి మన గృహము స్తుతుల గృహముగా ఉంటే నిశ్చయముగా ఖచ్చితంగా దేవుని ప్రసన్నత ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవదూతలు మన గృహం ముందు నివాసించడానికి ఇష్టపడుతూ ఉంటారు. నిబంధన మందసాన్ని దావీదుపురం తెచ్చినప్పుడు దావీదు దేవుని సన్నిధిని పూర్ణ బలంతో నాట్యం చేశాడు. మార్గమందు వేలాది మంది స్త్రీలు వస్తున్నారు, వేలాది మంది సైనికులు నిలబడి ఉన్నారు. వారెవ్వరు కూడా తనను గమనిస్తున్నారన్న సంగతి పూర్తిగా అతను లక్ష్య పెట్టలేదు. నా దేవుని కొరకు నేను ఆడుతూ ఉన్నాను, నాట్యం చేస్తున్నాను, యెహోవా సన్నిధిని నాట్యమాడని చెప్పి దావీదు చెప్పాడు. నల్లని మేఘాలు చూసి నెమళ్ళు నాట్యం చేస్తూ ఉన్నాయి. తమ రెక్కలు విప్పి సంతోషంతో నాట్యం ఆడడం చూసినటువంటి టర్కీ బాతులు సహితం నాట్యం ఆడుతున్నాయి. అలాగైతే దేవుని సన్నిధానములో దైవ ప్రసన్నతను గ్రహిస్తున్నటువంటి మనము ప్రభునందు ఆనందిస్తూ నాట్యం ఆడుతున్నామా? ఎలాంటి నాట్యం ఆడుతున్నామో ఆలోచన చేయాలి. ఈరోజు మన గృహాలు దేవుని మహిమతో నిండి ఉండాలా. ఈరోజు మన గృహము దేవుని ప్రసన్నత నిండి ఉండాలా. దేవుని సన్నిధి మన యొక్క గృహాల్లో ఉండాలి. ఎందుకు తెలుసా? ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. ఘనత ప్రభావం ఆయన సన్నిధిలో ఉన్నాయి. బలమును సంతోషమును ఆయన వద్ద ఉన్నాయి. ఇవన్నీ కూడా కీర్తనకారుడు అనుభవిస్తూ చెప్తున్న మాటలు. దావీదు గుడారంలో మరో విశేషం ఏంటంటే దేవుని మహిమ. ఏమండి, నిబంధన మందసం ఉన్న చోట షకీనా మేఘం ఉంటుంది. అక్కడ దేవుడు లేచి ఉన్నాడు. మందసం పూర్తిగా ప్రత్యక్ష గుడారం ముందు పరిశుద్ధ స్థలంలో ఉంది. కానీ
ఇప్పుడు దావీదు గుడారములో స్తుతుల మధ్యలో. హల్లెలూయా. పాత నిబంధన పరిశుద్ధ కోరిక ఏంటి? మోషే దావీదు అని వారి కోరిక ఏంటి, ఆశ ఏంటి అని అంటే మనము దేవుని ప్రసన్నతను చూడాలనేదే వాళ్ళ యొక్క ఆశ. ఆ ప్రకారం దావీదు ఏమని దేవుని మహిమ ప్రభావం చూశాడు. ఇక్కడ ఉన్నటువంటి లేక ఈ రోజుల్లో ఉన్నటువంటి విశ్వాస బృందం అంతా కూడా దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న వారందరూ కూడా ఏం చేయాలంట? దేవుని ప్రసన్నతను చూడాలి, దేవుని మహిమను చూడాలనేటువంటి ఆశ. మరి దేవుని ఆశను లేక దేవుని మహిమను, దేవుని మహిమ ప్రసన్నతను చూడాలని వాంఛ ఈరోజు మనకున్నదా? నిజమే. రాకడలో క్రీస్తు ప్రభువారు తండ్రి మహిమతో కూడా వస్తాడు. వేలాది దూతలతో బోర ధ్వనితో ఆయన వస్తాడు. ఆయనను ఎదుర్కోవడానికి సిద్ధమైన మన గుడారము దేవుని యొక్క మహిమకు ఉపయోగపడుతుందో ఆలోచించాలి. కనుక దావీదు గుడారములో ఏమండి, మోషే గుడారములో, దావీదు గుడారములో నిత్యము కూడా నీతిమంత గుడారంలో రక్షణ సునాదాలు. ఈరోజు మరి మన గృహాలు ఎలాంటి ఆ రక్షణ స్థుతి కలిగి వినబడుతున్నాయి. ఇక్కడ 4,000 మంది ఉన్నారటండి వాయిద్య విశేషాలతో. చూడండి ఎంత గొప్ప ధన్యత. వాయిద్యాలు వాయించే వాళ్ళే 4,000 మంది అయితే అక్కడ ఒక ప్రశ్న వేశారు కదా, పాటలు పాడేవాళ్ళు ఎంతమంది గమనించి. కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం మనందరి గృహాల్లో సంపూర్ణ దేవుని ప్రసన్నతను నింపి నడిపించాలి. దేవుడి మాటలు మన కొరకు దీవించును కాక. తలలోంచి కన్ను మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మనోహరుడ, ఒకసారి మీ కొందనాలు మరొకసారి స్థుతులు చెల్లిస్తున్నాం. ఇది నాయన ఉదయకాల సమయంలో పరిశుద్ధ దినములో నాయన అదిగో దావీదు గుడారము దేవుని మహిమతో నిండి ఉన్నదని, అక్కడ నా తండ్రి దేవుని ప్రసన్నత ఉందని, అనేక వేల మంది ఆయన స్తుతించే వరకు ఉన్నారని వాక్యం చెప్పింది. ఈరోజు మా గృహాలు, మా గుడారాలు నేను స్తుతించేవిగా, నీ ప్రసన్న పొందుకునేవిగా, నీ మహిమను చూసేవిగా ఉండాలని కృపతో ఇచ్చేయండి. వాక్యం వింటున్నటువంటి బిడ్డలు అందరూ జీవితంలో ఫలింపచేయండి. నాయన అనేక మంది బిడ్డలు ఈ కార్యక్రమం పాలిబాక్స్లో అవుతున్నారు. మరి ఎంతమందిని పాలిబాక్సులు చేసి నీ కృపలు భద్రపరచండి. ఘనత మహిమ మీరు పొందండి. యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామాలు అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.